రాకోధాదు అనే మాయల ప్రపంచంలో ఉన్న ఒక చిన్న గ్రామం ఆకాశపురం. ఆ గ్రామంపై ఆకాశంలో తేలిపోతూ అందమైన మబ్బులతో చుట్టుముట్టబడి ఉంటుంది. గ్రామంలోని మధ్యభాగంలో ఒక పెద్ద నీలం రంగులో మెరుస్తున్న గోళం మానసరత్నం తన ప్రకాశాన్ని కోల్పోవడంతో గ్రామ పెద్ద చాలా ఆందోళనగా కనిపిస్తాడు. గ్రామంలోని ఒక చిన్న, మృదువైన మరియు ధైర్యవంతమైన జీవి మోగూస్ ముందుకు వచ్చి, నేను మా మాయల ప్రపంచాన్ని కాపాడతాను అని చెప్పి తన ప్రయాణానికి సిద్ధమవుతాడు. మోగూస్ తన చిన్న సంచి పట్టుకుని ప్రకాశించే దారిపై నడుస్తున్నాడు. చుట్టూ తేలియాడే దీవులు, రంగురంగుల జలపాతాలు మరియు మాయల జీవులు కనిపిస్తాయి. మోగూస్ తన చుట్టూ చూసుకుంటూ కొత్త ప్రదేశాలను ఆశ్చర్యంగా చూస్తూ ముందుకు సాగుతాడు. మోగూస్ ఒక పెద్ద బంగారు చెట్టు దగ్గరకు చేరుతాడు. ఆ చెట్టుపై రకరకాల రంగుల రెక్కలతో మెరిసే పక్షి టీలా కూర్చుని ఉంటుంది. టీలా మోగూస్తో మాట్లాడుతూ, నీకు నా సహాయం అవసరం. ఆ దిశగా వెళ్ళు అని చూపుతుంది. మోగూస్ ఒక పాత రాతి వంతెన దగ్గరకు చేరుతాడు. ఆ వంతెనపై ఒక పెద్ద రాతి రాక్షసుడు కల్లూర్ నిలబడి, వంతెన దాటడానికి అనుమతించకుండా అడ్డుపడతాడు. మోగూస్ ధైర్యంగా కల్లూర్ను చర్చిస్తూ, అతని మృదువైన గుణాన్ని గుర్తించి అతని సహాయాన్ని పొందుతాడు. అడవిలోని చెట్లు నీలం మరియు ఊదా రంగులో ప్రకాశిస్తూ చీకటిగా కనిపిస్తాయి. మోగూస్ తన చేతిలో ఒక ప్రకాశించే దీపం పట్టుకుని అడవిలో ముందుకు నడుస్తాడు. అతనిని గమనించే వింత జీవులు దారి మధ్య కనిపిస్తాయి. ఒక పెద్ద నీడలతో కూడిన రాక్షసుడు మోగూస్ ముందు ప్రత్యక్షమవుతాడు. అతను నడుమ కదిలే పొగల మాదిరిగా కనిపిస్తాడు. మోగూస్ ధైర్యంగా తన దీపాన్ని రాక్షసుడి ముందు ఉంచి అతన్ని వెనక్కు నెట్టడంతో అతని అసలు రూపం బయటపడుతుంది, ఒక చిన్న నీడజీవి. మోగూస్ ఒక తారలతో నిండిన గుబురు ప్రదేశానికి చేరుతాడు. అక్కడ ఒక మాంత్రికుడు వ్యూహ కనిపిస్తాడు. అతను ఒక నీటి చెరువు పక్కన కూర్చొని మోగూస్కు ఒక గొప్ప రహస్యాన్ని చూపించి దాని రహస్యాన్ని తీర్చమని అడుగుతాడు. మోగూస్ ఒక పెద్ద కందరుకి చేరుతాడు. అది రకరకాల రంగుల తోకచుప్పలతో ప్రకాశిస్తోంది. మధ్యలో ఒక గోళం మానసరత్నం ఉంది. అది చీకటిగా మరియు పగిలినట్లుగా కనిపిస్తోంది. మోగూస్ తన చేతులను రత్నంపై ఉంచి తన ధైర్యంతో దానిని కాంతితో నింపుతాడు. మోగూస్ మానస రత్నాన్ని గ్రామానికి తీసుకువస్తాడు. గ్రామం మొత్తం ప్రకాశించి ఆకాశపురం ప్రజలు హర్షాతిరేకంగా సంబరాలు చేసుకుంటారు. గ్రామ పెద్ద మోగూస్ తలపై ప్రకాశించే పువ్వుల కిరీటాన్ని ఉంచి అతన్ని గ్రామ వీరుడిగా ప్రకటిస్తాడు. మోగూస్ ఒక గడ్డి మీద కూర్చుని రాకోధాదు మాయల ప్రపంచాన్ని చూసుకుంటూ ఉంటాడు. అతనితో పాటు టీలా ఉంది. ఆకాశంలో తారలు మెరుస్తూ గ్రామ ప్రజలు విడుదల చేసిన దీపాలు తేలుతూ ఉంటాయి. మోగూస్ శాంతంగా మరిన్ని అద్భుతమైన ప్రయాణాలకు సిద్ధంగా కనిపిస్తాడు.